పూర్వ ముఖ్య కార్యదర్శి శ్రీ కాకి మాధవరావు గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీ శ్రీనివాస్ గారు, ఈ గ్రంథ రచయిత నాకు ఒకప్పటి బాస్ శ్రీ హెచ్జే దొర గారు, ఇక్కడ చాలామంది ప్రముఖులు పెద్దలు ఉన్నారు, వారితో పాటు బుక్ లవర్స్ ఉన్నారు, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్టీఆర్తో నేను అనే పుస్తకం, దాని గురించి చెప్పబోయే ముందు ఒక విషయం మీ ముందర చెప్పదలుచుకున్నాను. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఒక గొప్ప సినిమా నటుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ముఖ్యమంత్రిగా మొత్తం సెంటర్లోనే కాకుండా దేశమంతా ఆయన ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఈ ఎన్టీఆర్తో నేను అనే పుస్తకం రాయకమునుపు శ్రీ హెచ్జే దొర ఒక గొప్ప పోలీసు అధికారి. ఈ పుస్తకం రాసిన తర్వాత ఒక గొప్ప రచయితగా అవుతాడేమని నా బోటి రచయితలకు కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకంటే హెచ్జే దొర గారు ప్రతిభాశాలి కాకుండా అదృష్టవంతుడు కూడా. ఎందుకంటే ఇందాక మాధవరావు గారు చెప్పినట్టు ఆయన పేరులోనే అదృష్టం కలిసి వచ్చింది. ఎంత కోపం ఉన్నా దొర అని పిలవక తప్పదు కదా, ఎవరికి కోపం వచ్చినా. అంతటి అదృష్టాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్తో నేను అనేటటువంటి పుస్తకాన్ని రాయటానికి ఉద్యుక్తుడైనప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. విజయ్ కుమార్ అనేటువంటి ఒక పబ్లిషర్, ఆయన ఎంఎస్కో పబ్లిషర్గా చాలామందికి తెలుసు, కానీ సాహిత్యకారుడిగా సాహిత్యాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మొత్తం ఆంధ్రదేశంలో పరిడవిల్లేట్ చేసే స్థాయిలో ఉన్నటువంటి ఏకైక పబ్లిషర్ శ్రీ విజయ్ కుమార్. అంటే నా పుస్తకాలు వేశారని కాదు, కానీ ఏ మంచి పుస్తకం కనపడ్డా, ఏ మంచి మెటీరియల్ కనపడ్డా తప్పకుండా దాన్ని పబ్లిష్ చేయాలనేటువంటి కాంక్షతోటి ఎదురు చూసేటువంటి వ్యక్తి. ఇవాళ మాధవరావు గారు ఒక చిన్న విషయాన్ని చెప్పారు, ఆ పుస్తకం అట్ట మీద బొమ్మను గురించి. అట్ట మీద బొమ్మ ఎన్టీఆర్ సహజంగానే స్ఫురద్రూపి, మీరు అనుమతిస్తే హెచ్జే దొర గారు కూడా స్ఫురద్రూపి. వారిద్దరి ఫోటోలు చాలా చక్కగా వచ్చినాయి, కానీ వెనక పోలీస్ అధికారి ఫోటో కూడా ఉంది, అది హెచ్జే దొర గారి ఫోటో. ఆ ఫోటో లేకపోతే బాగుండు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. హెచ్జే దొర గారు ఎంత వినయ సంపన్నుడైనా, సౌజన్యమూర్తి అయినా, పోలీస్ అధికారిగా ఆయన అంత కఠినుడుగో మాలాంటి వాటికి తెలుసు. కాబట్టి సహజంగా ఆయన న్యాచురల్ ఎంటిటీ ఉండక తప్పదు. పోలీస్ అధికారిగానే ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెనక పుస్తకంలో ఆ యొక్క ఫోటో ఉండక తప్పదు. అంతకంటే ఇంకొక ముఖ్య కారణం కూడా ఉంది. విజయ్ కుమార్ ఎంత సాహిత్య సేవ చేద్దాం అనుకున్నప్పటికీ కొంచెం కమర్షియల్ యాంగిల్ కూడా ఉంది. ఆ పుస్తకంలో పోలీస్ ఆఫీసర్ క్యాప్ తోటి ఫోటో ఉంటేనే కొనటానికి చాలామంది, ఓహో ఎన్టీఆర్ బాగానే ఉంది, కానీ ఎన్టీఆర్ తోటి ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తాడో చూద్దామనేటువంటి కాంక్ష చదువులో ఉంటుంది కాబట్టి ఆ విధంగా వేశారు అని నా యొక్క అనుమానం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ పుస్తకం రాయబోయే ముందు ఇందులో గౌరవనీయులు గవర్నర్ శ్రీ ఎంకే నారాయణ గారు ఆయన అభిప్రాయాన్ని